బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓకే గూగుల్ దాన్ని ప్రశ్నలు అడిగి ఒక మనిషి ప్రాణం తీశారు కొంతమంది కిరాతకులు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాకు సంబంధించిన కామేపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలో మిస్సింగ్ కేస్ మిస్టరీని మొత్తానికైతే అక్కడ పోలీసులు ఛేదించారు. గత నెల 15న కామేపల్లి మండలానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లను అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయిన తర్వాత 22న ఫిర్యాదు చేయగా 16 రోజుల్లోనే పోలీసులు ఆ కేసుని ఛేదించారు. వెంకటేశ్వర్లపై అటాక్ చేసి పరిమి అశోక్, అలాగే కొమ్ము నగ్మ, అలాగే పెంటి కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని అతి కిరాతకంగా దారుణంగా ఓకే గూగుల్ అంటే ఒక వర్చువల్ అసిస్టెంట్ ఒక గూగుల్ని ఒక సెర్చ్ చేసి ఎలా చంపాలి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ఆ మృతదేహాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి ఆ శరీర భాగాలను కూడా చెత్తకుప్పలో విసిరేశారు ఆ నిందితులు. మొత్తానికైతే పోలీసులు ఈ కేసుని ఛేదించి మొత్తానికైతే ఆ నిందితుల్ని పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ వెంకటేశ్వర్లని అశోక్, అలాగే నగ్మ, అలాగే కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు డబ్బు కోసమే చంపారు అని చెప్పేసి తెలుస్తుంది. అశోక్ స్వస్థలం వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా వాత్సవాయి మండలానికి సంబంధించిన గ్రామస్తుడు ఆయన. సో హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు వెంకటేశ్వర్లు. కానీ డబ్బు కోసం వెంకటేశ్వర్లని అశోక్ తీసుకెళ్ళి అతన్ని అతి దారుణంగా కిరాతకంగా అశోక్తో పాటు నగ్మ, అలాగే కృష్ణయ్య వీళ్ళందరూ కలిసి అతను చంపినట్టు తెలుస్తుంది. డబ్బు కోసమేనా, మరి ఇతర కోణాలు ఏమన్నా ఉన్నాయా అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ చెప్పండి, అసలు ఇది డబ్బు కోసం జరిగిన హత్యనేనా, ఇతర కారణాలు ఏమైనా దీంట్లో దాగి ఉన్నాయా? మిస్టరీ మిస్సింగ్ కేసును అయితే ఖమ్మం జిల్లా పోలీసులు ఛేదించారనేది చెప్పుకోవాలి. ఖమ్మం రూరల్ పోలీసులు, కామేపల్లి, ఖమ్మం పోలీసులు సంయుక్తంగా ఈ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందినటువంటి గ్రామస్తుడైనటువంటి గట్ల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతిలో దృశ్యమైనటువంటి ఘటనను ప్రస్తుతం హత్య కేసుగా కూడా మార్చారు. అతను హత్య గావింపబడినట్టు కూడా విచారణలో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఆ కేసు కూడా ఇంకా సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి మీడియాకు సమగ్రంగా బ్రీఫ్ అయితే చేశారని చెప్పుకోవాలి. గత నెల 14వ తేదీన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలానికి వచ్చాడు మృతుడు గట్ల వెంకటేశ్వర్లు. కుటుంబ సభ్యుల బంధువుల ఫంక్షన్ కంటూ అతను అటెండ్ అయ్యాడు. అయితే తదనంతరం 15వ తేదీన అతను కనిపించకుండా పోయాడు, అదృశ్యమయ్యాడు. హైదరాబాద్ వెళ్తున్నానంటూ చెప్పినటువంటి వెంకటేశ్వర్లు తిరిగి హైదరాబాద్ చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు, కంగారు పడ్డారు. ఆ తర్వాత కామేపల్లి మండల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డేటాను కూడా ప్రస్తుతం పూర్తిగా సేకరించిన తర్వాత ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పరిమి అశోక్. అతను వత్సవాయి మండలం, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామం చెందినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాతనే కేసు యూటర్న్ తీసుకుందని చెప్పుకోవాలి. చాలా కీలకమైనటువంటి సంచలన అంశాలు విచారణలో పోలీసులు గుర్తించగలిగారు. పోలీసులు తమదైన శైలిలో సదరు నిందితుడిని, అనుమానితుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత అటు అదృశ్యమైనటువంటి గట్ల వెంకటేశ్వర్లు హత్యకు గురైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు చాలా కిరాతకంగా హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు గత కొద్దిసేపటి క్రితం అయితే మీడియాకు వెల్లడించారు. పరిమి అశోక్ వత్సవాయి మండలం చెందినటువంటి వ్యక్తి, ఏపీ వాసి. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోనే నివాసం ఉంటున్నాడు. సదరు వ్యక్తి మరొక 2 వ్యక్తుల సహకారంతోనే హత్యకు పూర్తి స్థాయిలో పాల్పడ్డట్లు ముందస్తుగానే పక్కా పథకం ప్రకారం ప్రణాళిక రచించుకొని గట్ల వెంకటేశ్వర్లను హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే గట్ల వెంకటేశ్వర్లకు ప్రధాన నిందితుడైనటువంటి పరిమి అశోక్ గతంలోనే ఖమ్మం జిల్లాలోని లైబ్రరీలో పరిచయం ఏర్పడ్డట్లు, ఆ పరిచయం కాస్త మరింత సాన్నిహిత్యం ఏర్పడి ఇరువురి మధ్య స్వలింగ సంపర్కానికి కూడా దారితీసినట్లు, ఇరువురి మధ్య శారీరక సంబంధానికి కూడా దారితీసినట్లు తెలుస్తుంది. ఇరువురు కూడా నిత్యం కలవడం, ఖమ్మంలోని ఒక రూమ్ లోనే ఇద్దరు కలిసి ఉండడం, నివాసం ఉండడం చేసేవారు. అయితే తరచూ తీవ్రమైనటువంటి ఆర్థిక కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి పరిమి అశోక్ తన సహచరుడైనటువంటి గట్ల వెంకటేశ్వర్లను హత్య చేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును, బంగారు ఆభరణాలను తస్కరించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ విఫలమయ్యాయి. అయితే చివరికి వెంకటేశ్వర్లను తుదముట్టించడం ద్వారా అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి కావచ్చు, లావాదేవీలు కావచ్చు, డబ్బు, బంగారు ఆభరణాలు కూడా చదించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు, తస్కరించాలని ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తనకు ముందస్తుగానే పరిచయమైనటువంటి కొమ్ము నగ్మతో పాటు మరొక వ్యక్తి కృష్ణయ్య అనే వ్యక్తితో కూడా పరిచయం ఏర్పరచుకున్నారు. వీరిద్దరూ కూడా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చెందినటువంటి నగ్మ, మరోవైపు బల్లేపల్లికి చెందినటువంటి కృష్ణ, ఇద్దరి సహకారంతో పక్క పథకం ప్రకారం 16వ తేదీ ఉదయం ముందస్తుగా అనుకున్నటువంటి పథకం ప్రకారం కత్తులతో అతని గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వెంకటేశ్వర్లను హత్య చేయడమే కాదు, అతని శరీర భాగాలను కూడా ముక్కలు ముక్కలుగా నరికి ఆ శరీర ముక్కలన్నింటినీ కూడా కవర్లలో ప్యాక్ చేసి, శరీర భాగాలన్నింటినీ కూడా దుప్పట్లో పూర్తిగా ప్యాక్ చేసి
ఖమ్మం శివారు ప్రాంతమైనటువంటి కరుణగిరితో పాటు మున్నేరు ప్రాంతంలో చెత్త చెదారంలో పడివేశారు. ఎవరికి అనుమానం రాకుండా చాలా పక్కా పథకం ప్రకారమే హత్యకైతే పాల్పడ్డారు సదరు నిందితులు. అయితే హత్యకు ముందుగా ఏ విధంగా హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత దొరకకుండా ఏ విధంగా ఉండాలి, హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేయాలనే అంశానికి సంబంధించి వాళ్ళకు మొదటగానే అనుమానం వచ్చింది. అనేక డౌట్లు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో ఇంటర్నెట్ కూడా వాళ్ళు ఆశ్రయించే ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో కూడా ప్రస్తుతం ఒక హత్య చేసిన తర్వాత ఏ విధంగా హత్య సంబంధించి చేయాలి, హత్య చేసిన తర్వాత ఆధారాలు కనిపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఏ విధంగా ముక్కలు ముక్కలుగా నరకాలి, ఆ డెడ్ బాడీని ఎక్కడ పడేయాలి, ఇలా అనేక ప్రశ్నలకు సంబంధించి గూగుల్ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు అనేక ఆధారాలు యూట్యూబ్ లో కూడా అనేక వీడియోలు చూసిన తర్వాత పక్క పథకం ప్రకారం వెంకటేశ్వరను హత్య చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే 16వ తేదీన పరిమి అశోక్ నివాసానికి ముందస్తు ఒప్పందంలో భాగానే వెంకటేశ్వరం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వెంకటేశ్వర్లో 16వ తేదీ ఉదయం కత్తులతో అతని గొంతు నులిమి ఎటువంటి అనుమానం రాకుండా, ఎటువంటి పూర్తిగా పోలీసులకు విషయం చేరకుండా, అనుమానం రాకుండా ముందస్తుగా హత్య చేసి అతని శరీర భాగాలన్నీ వేరువేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో ఖమ్మం మున్నేరు ప్రాంతంలో కావచ్చు, కరుణగిరి శివారు ప్రాంతంలో చెత్త చెదారంలో శరీర భాగాలు పడవేశారు. అయితే పోలీసులకు 15వ తేదీన అదృశ్యమైనటువంటి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు 22వ తేదీన పోలీసులను సంప్రదించారు. సుమారు 5 రోజుల తర్వాత బంధువులను సంప్రదించారు. ఎవరింటికైనా వెంకటేశ్వర్లు వెళ్ళాడని ఆరా తీశారు. కానీ ఎక్కడ కూడా అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో కామెపల్లి పోలీసులను సంప్రదించారు. కామెపల్లి SHO సాయి కుమార్ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ప్రస్తుతం ఖమ్మం పోలీసులు అంతా కూడా చాలా ఛాలెంజింగ్ గా ఈ కేసుని దర్యాప్తు టేకప్ చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరిమి అశోక్ తో పాటు కొమ్ము నగ్మా, కృష్ణయ్య మొత్తం ముగ్గురు నిందితులను అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డబ్బు, ఆర్థిక సమస్యల ఉపశమనం కోసమే వెంకటేశ్వరం తాము హత్య చేసినట్లు నిందితులు స్పష్టంగా పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పోలీసులకు అభినందించారు. ప్రస్తుతం నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఓవర్ టు యూ. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పక్కన గూగుల్, అలాగే ChatGPT ఇలాంటివన్నీ వాడుతూ చాలామంది ఈ మధ్యకాలంలో ఇలాంటి క్రైమ్స్ చేయడానికి వాటిని ఉపయోగిస్తున్నారు. అలాంటి ఒక సంఘటన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బంధుమిత్రులు కానీ వాళ్ళు ఏమంటున్నారు, వెంకటేశ్వర్లకు సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులు ఏమంటున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా, ఏమన్నారు, ఎట్లా ఎప్పుడు తప్పాడు? 15వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఫోన్ చేసి మా చెల్లె వస్తాను వారు అన్నం వండుతా అంటే నేను రానన్నాడట. ఒక తెలిసిన వాళ్ళ కాడ దానివాయి కూడా వాళ్ళ కాడ సారు అయితే రాడేమో అనుకుంటే ఎప్పుడైనా వస్తాడు 2-3 రోజులకు వాడే వస్తాడని అనుకుంటే ఆ రోజే మిస్ చేశారేమో. ఇక ఫోన్ వాడు చేయలేదు, మీరు చేస్తే ఎత్తలేదంట. ఎత్తుకోకుండా మళ్ళీ తర్వాత ఎవరో ఎత్తుతారు అని అంటే సరిగ్గానే డౌట్ వచ్చింది. వాడు మెసేజ్లు పెడితే వాడు లాంగ్వేజ్ అది కాదు, వాడు పెట్టిన మెసేజ్లు కావని మాకు డౌట్ వచ్చింది. అమ్మో డౌట్ వచ్చి వాడు కాదని అంటే వెంకటనే నేనే వస్తున్నా, బిజీగా ఉన్నా, ఆగండి అనుకుంటా జరుపులు పెట్టిండు. అడు చేసి ఆ డబ్బులన్నీ తీస్తుంటే అట్లా పట్టుకొని ఇది చేస్తుంటే కూడా 3 రోజులు కూడా చెప్పట్లేదు. కానీ బతుకున్నాడే అనుకున్నాం. అయ్యో డబ్బులు తీసింది ఎవరు? వాడు కిడ్నాప్ చేసినోడు. వాడు ఎందుకు చేసిండో, ఏం పేరమ్మా? వాడి పేరేందో కానీ మా తమ్ముడి పేరు అయితే వెంకటేశ్వర్లు. అమ్మో ఎట్ట తట్టుకోవాలమ్మా, మేము ఘోరమో, మేమే ఎట్ట తట్టుకోవాలమ్మో. ఎంత పని చేసారు నాయన, ఎంత పని చేసారమ్మో మా తమ్ముడిని. ఏం చేయాలి దేవుడు, వాళ్ళని కూడా ఎవరెవరు ఉన్నారో అందరినీ పట్టుకొని మా తమ్ముడిని చేసినట్టే చేయాలమ్మో, మా తమ్ముడిని చేసినట్టే చేయాలి. వాళ్ళని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టద్దు. మంచితనంలో పోయి ఇట్ట చేసిర్రు, అన్యాయం చేసిర్రమ్మా. అమ్మో మా తమ్ముడికి జరిగిన అన్యాయమే, మా తమ్ముడికి ఎలా అయితే కిరాతకంగా చంపారో అలాంటి న్యాయమే మాకు కావాలి. వాళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా అదే రకంగా కూడా వాళ్ళందరినీ కూడా చంపాలని చెప్పేసి తన అక్క అయితే చెప్పుకొచ్చింది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, పోలీసుల ఇప్పటిదాకా విచారణ ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పరిమి అశోక్ అనే వ్యక్తి, ఇతను అన్ఎంప్లాయీ, అదే ఏ ఉద్యోగం లేదు. ఆర్థికంగా గతంలో ప్రకృతి వ్యవసాయం చేసి నష్టపోయిండు అతను. దాంతోనే అతను ఎంఫార్మసీ చేసిండు. ఉమెన్ పోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఉమెన్ పోవడానికి ఖర్చుల నిమిత్తం అతను ఈ రకంగా ఆలోచన చేసి, ఈ గట్ల వెంకటేశ్వర దగ్గర కొంత గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది కాబట్టి అతని రూముకు నమ్మించి
పిలిపించుకొని అతన్ని పార్ట్స్ అన్నీ అంటే వేరు చేసి కర్ణగిరి దగ్గర మున్నే రోడ్డుకు అంటే కొన్ని ప్లేస్ల చెత్త కుప్పలో అక్కడక్కడ పడేయడం జరిగింది. అంటే సంబంధం ఉంది అనేది నిందితుడు చెప్తున్నాడు. ఇతను హోమ్ అని చెప్పి దాంతోనే ఆ లైబ్రరీ దగ్గర పరిచయం అయినారు. దాన్ని దృష్టి పెట్టుకుని అతను రూమ్కి వెళ్ళిండు.